పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గోపాలపురాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీ సన్నిలో తండ్రి, మీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, వేవన్న భుజమును బట్టి మీ స్తోత్రాలు తండ్రి. ఈ గృహాన్ని ఆధారం చేసుకొని తండ్రి, ప్రతి వారము స్త్రీల కూడిక జరగటానికి మీరు సహాయపడుతూ వచ్చినందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం కూడా ప్రభువా, పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి తండ్రి. మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా, కృపను నిగ్రహించండి. నిలవబడే మీ దాసరాలను కూడా మీ ఆత్మతో నింపండి. అవసరమైన మాటలు ప్రభువా మీరు అనుగ్రహించండి. ప్రతి అల్లరి శబ్దం నుంచి విడిపించండి ప్రభువా. మీ నామానికి మహిమ తెచ్చుకోమని కూడి ఉన్న మీ స్తోత్రాలు. మీ ఏర్పాట్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ సమకూర్చండి. ప్రతి మోకాలు యేసు నామమున అంగవలను, ప్రతి నాలుక యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని వలన మాటను బట్టి మీ స్తోత్రాలు. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి, మీ సహాయాన్ని నిగ్రహించండి. మీ కృపను నిగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ సమయం మీ నామానికి మహిమ తెచ్చుకోమని తెరవబడిన ఆకాశాన్ని మా మధ్య ఉంచండి. అవసరమైన మాటలు ప్రభువా, మాకు కావలసిన వాక్యము మీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి, ఎస్తేర్లు ఇద్దరు కీర్తన. పాట సంఖ్య క్రొత్త పాటల బుక్లో 228, పాత పాటల బుక్లో 226. పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. ప్రేమ
నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాడేద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ నన్ను బ్రతికించితివి పాడేద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి చెరనను విడిపించితివి పాడేద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి సత్య స్వరూప నిత్య నివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి పాడేద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ అన్యుడనై నిన్ను
కృపవరములను సగితివి పాడెద దేవా నీ కృపలం నూతన గీతములం స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాట సంఖ్య క్రొత్త పాటల బుక్లో 399, పాత పాటల బుక్లో 396. యేసుని స్వీకరించు. యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెన్ భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెన్ యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును మన్నించు సర్వ పాపములను తానే మాన్పును సర్వ రోగములను మన్నించు సర్వ పాపములను తానే మాన్పును సర్వ రోగములను కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్ కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్ యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసే అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసే
నీచెను తక్షణమే పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థత నీచెను తక్షణమే యేసు స్వీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనరు నిరూపము ధరించి కళ్ళ చేతులందు శీలలు కొట్టబడే ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడే కళ్ళ చేతులందు శీలలు కొట్టబడే ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడే నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తనదు రక్తముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే దీనుడై నిన్ను పిలచుచుండే పేదనారు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనారు నిరూపము ధరించి తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు తన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో వేలాడే పాట్లు పడే నిన్ను విడిపింపను పాట్లు పడే నిన్ను విడిపింపను పేదనారు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనారు నిరూపము ధరించి ప్రభు సాతాను తలను చితుకద్రొకెన్ పాపడాగులను రక్తముతో కడిగెన్ ప్రభు సాతాను తలను చితుకద్రొకెన్ పాపడాగులను రక్తముతో కడిగెన్ నీ వ్యాధి నీ వేదన తొలగింప నీ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందే సిలువలో విజయము పొందే పేదనారు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనారు నిరూపము ధరించి మాయాలోకమును నీవు నమ్మకుము
విశ్వాసముతో నేడే రమ్ము విశ్వాసముతో పేదనారు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనారు నిరూపము ధరించి తమసించెదవేళ ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము తమసించెదవేళ ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము ఈ లోకమునికి వారి శాంతిని ఈ దినమే ప్రభువు నీకొసగా ప్రేమతో నిన్ను పిలచుచుండే ప్రేమతో నిన్ను పిలచుచుండే పేదనారు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనారు నిరూపము ధరించి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం మన ధ్యాన భాగంగా 1 తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. చాలండి. ఇంకొక భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 16-17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు ఈ లేఖన భాగాల్ని దీవించునుగాక. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు అనుమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నమ్మకమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క గోపాలపురం స్త్రీల పరిచర్యకి మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీ నామానికి మహిమను తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు చదవబడిన లేఖన భాగాల ద్వారా మా అందరితో మీరు స్పష్టముగా తేటగా మాట్లాడండి. మొట్టమొదటిగా
నా జీవితాన్ని చక్కపరచండి. ఇక్కడ కూర్చున్న వారందరూ, ఈ శబ్దయంత్రం ద్వారా వినబడుచున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు మార్చుమని దేవా నన్ను మరుగు చేసుకోండి. దేవా ఇక్కడ నిలబడిన నేను నిష్ప్రయోజకురాలని యథార్థంగా ఒప్పుకుంటున్నాను. దేవా నీ వాక్యము, నీ స్వరము ప్రతి ఒక్కరి హృదయంలో నాటింప చేయమని యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన 2 లేఖన భాగాల్లోనూ మనకు ఒకటి కనబడుతుందండి. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమనుందండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారంటండి? పాపులను రక్షించుటకు. తర్వాత ఇక్కడ యోహాను సువార్త 3:16-17 వచనాల్లో కూడా మనకు ఇంకోటి కనబడుతుంది. 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ 2 భాగాల్లో మనకు ఒకటే కనబడుతుంది. దేవుడు మనందరినీ రక్షించటానికే ఈ లోకమునకు వచ్చాను. ఇదే మాట మనకి యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో కూడా మనకు కనబడతా ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకంలోనికి తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. లోకమును రక్షించుటకే వచ్చి తిని. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మనకి ఇంకొక కారణం కనబడతా ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇది మనకి 2వ కారణం. మొట్టమొదటి కారణం ఏమని చెప్పామండి? యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాడు. తర్వాత 2వ కారణం ఏంటిది? నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసుక్రీస్తుని పంపించింది ఎవరండి? పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువాని పంపించాడు. కాబట్టి ఆ యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనంలో మనకి ఇంకొక కారణం కనబడతా ఉంటుంది. అదంతా అవసరం లేదండి. 37లో 2వ లైన్ నుంచి మనం చదువుదాం. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. చాలండి. ఇప్పుడు 3వ కారణం ఏంటండి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. మొత్తం ఎన్ని కారణాలు చెప్పుకున్నాం మనం? 3. మొట్టమొదటిది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు. 2వది, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, పరిపూర్ణంగా నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. 3వది, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చారు. ఎందుకండి? పాపులను రక్షించడానికి అంటే పాపులు వారంతటా వారే రక్షించబడలేరా? 2వది, తన యొక్క చిత్తం నెరవేర్చాలంటే ఇక్కడ మనుషులంగా మనం నెరవేర్చలేమా? 3వది, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి అని అంటే భూమి మీద సత్యవంతులు లేరా అనేది నా ప్రశ్న. లేరా? ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆది మానవుడు చెట్ల కింద ఎక్కడో ఉన్నాడు, రాతి యుగంలో ఎక్కడో గుహల్లో ఉన్నాడని పిల్లలకి సోషల్లో ఒక్కొక్క లెసన్గా వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి భూమి మీద ప్రతి ఒక్కళ్ళు కూడా తమదైన స్థాయిలో ఏదో ఒక గృహాన్ని కట్టుకున్నారు కదండి. కట్టుకున్నారా లేదా? ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు లేరు. అసలు ఏమీ లేని వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఊరూరు తిరుగుతా పాకలు కట్టుకొని ఉంటున్నారు. ఊరి చివర చూస్తూ ఉంటారు కదండి. మన ఆ ఊరు ఈ ఊరు వెళ్ళేటప్పుడు ఊరి చివర పాకలు కట్టుకుంటారు. అంటే ప్రతి మనిషికి ఇప్పుడు ఏం కనబడుతుంది? ఒక ఇల్లు అనేది కనబడతా ఉంది. ఒకసారి మనం చూసుకుంటే ప్రతి మనిషి వారికున్న శక్తి కొలది, వారికున్న స్థాయి కొలది వాళ్ళ ఇళ్లను వాళ్ళు చాలా చక్కగా నిర్మించుకుంటారు కదండి. బాగా డబ్బునటువంటి
పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళామనుకోండి, మన కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి వాళ్ళ ఇల్లు, అంతే కదా. ఏమీ లేని పేదవాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఏదన్నా వాళ్ళకున్న స్థాయిలో ఒక పూరి గుడిసన్నా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఏముంది? ఇల్లుంది. ఇల్లు ఉండడం అనేది ఇప్పుడు ప్రతి మనిషికి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి. పాతకాలంలో కూడు గుడ్డ నీరు అనేవాళ్ళు కానీ ఇప్పుడు కొత్త ట్రెండింగ్లో మనం ఏం కలపాలి? ఇల్లు. ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్ళి అప్పుడు కూడా ఏం చూస్తారు? ఇల్లుందా అంటారు కదండి. ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఏ ఇల్లు గొప్పదా చిన్నదా ఇదంతా ఒకసారి పక్కన పెట్టుకుంటే, ఆ ఇంట్లో ఏముండాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఇక్కడ మొట్టమొదటిగా మనం లోకాసువార్త 19వ అధ్యాయంలోకి వెళ్దాం. లోకాసువార్త 19వ అధ్యాయం. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఈ వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తి. 1 నుంచి 10 వచనాల్లో ఒక వ్యక్తి కనబడతారు. ఎవరండి? జక్కయ్య కనబడతాడు. ఇప్పుడు జక్కయ్య ఈ భాగమంతా మనకేం కనబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణంలో నుంచి ప్రవేశించి వెళ్తా ఉంటే జక్కయ్య ఏమవుతాడండి? యేసు ఎవరో అని చూడగోరెను. కానీ చూడడానికి అతనికి పాపం ఒక మైనస్ ఉంది. ఏంటిదండి ఆ మైనస్? అతను పొట్టివాడు. ఈ ప్రజలంతా యేసుక్రీస్తు చుట్టూ ఉండేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారిని చూడలేకపోయాడు. అయితే నా పొట్టితనం నాకు అడ్డు కాకూడదని జక్కయ్య పట్టు విడవని మనిషి ఏం చేశాడు? పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి యేసుక్రీస్తు ఏ త్రోవనైతే రానై ఉన్నాడో ఆ దారిలో ఉన్నటువంటి మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తుని ఎలాగైనా ఈరోజు నేను చూడాలి అని అనుకొని ఆ మేడి చెట్టు ఎక్కగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండానే వచ్చారు. మార్గం గుండా వచ్చి ఆ జక్కయ్య ఉన్నటువంటి మేడి చెట్టు కింద ఆగి పైకెత్తి చూచి ఏమంటున్నారు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య అడిగాడా? ఏమైనా అరేంజ్మెంట్స్ చేశాడా? ఇంట్లో బాగా పలావు చికెన్ యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు, మా ఇంటికి వస్తారని ఏమైనా అరేంజ్మెంట్స్ ఏమైనా చేశాడా? అసలు ఎలా ఉన్నాడు చూసొద్దాం యేసుక్రీస్తు ప్రభువారు అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నేను నీ ఇంటికే వస్తాను పద అంటున్నాడు. సరే, వెంటనే జక్కయ్య నో అని కూడా చెప్పలా. నా ఇల్లు నేను సరిగ్గా సర్దలేదు ఏం చెప్పకుండా వెంటనే దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంట్లోకి తీసుకెళ్ళగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళది కామెంట్స్ మనం పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యతో ఏమైనా మాట్లాడా? అక్కడ ఏమైనా మాట్లాడినట్టుందండి? జక్కయ్య నువ్వు చాలా మంచోడివి, నీ ఇంటికి నేను వచ్చాను, నీ ఇల్లు చాలా బాగుంది, నీకు చాలా డబ్బులు ఉన్నాయి కదా. జక్కయ్య యొక్క వృత్తి ఏంటండి? సుంకపు గుత్త దారుడు, ధనవంతుడు అంటే చాలా డబ్బుంది. కాబట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగానే ఇల్లు చాలా బాగుండుండిద్ది. కాబట్టి ఇంట్లో తీసుకెళ్ళగానే నీ ఇల్లు చాలా బాగుంది, ఏమీ మాట్లాడకుండా మెలకుండా అలానే ఉన్నారు. అయితే జక్కయ్యే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. చాలండి. ఇదంతా యేసు ప్రభువారు అడిగారా? జక్కయ్య నువ్వు ధనవంతుడివి, నీ డబ్బంతా ఇచ్చేయి అడిగాడా? అడగలేదు. జక్కయ్య మరి నేను ఊరు అంతా తిరుగుతూ ఉన్నాను, మరి నా ప్రయాణానికి ఏమన్నా ఖర్చు కావాలి అని ఏమన్నా అడిగారా? ఏమీ అడగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లోకి వెళ్ళారు. జక్కయ్య హృదయంలో ఏమొచ్చేస్తుంది? మార్పు. ఏమంటున్నాడు? తనకి ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారికి తనకి అడ్డుగా ఉందో ఆ ధనాన్ని ఏం చేస్తున్నాడు? సగం ఆస్తి మొత్తం కూడా పేదలకు రాసేశాడు. పేదలకు రాయమని చెప్పాడా యేసయ్య? చెప్పలేదు. రెండోది ఏం చేస్తున్నాడు? ఎవరి దగ్గరైతే అన్యాయంగా వసూలు చేశాడో ఆ అన్యాయంగా వసూలు చేసినటువంటి వాళ్ళందరికీ ఎంత ఇస్తానంటున్నాడు? 4 గంటలు అంటే వడ్డీతో సహా ఇచ్చేస్తానంటున్నాడు. మరి ఇలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంట్లోకి రాగానే జక్కయ్యలో కలిగినటువంటి మార్పు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి, ఒకప్పుడు పురుషుడికి మాత్రమే బాధ్యత,
భారం అని అనుకుంటామేమో, కానీ ఇప్పుడు పురుషుడితో సమానంగా స్త్రీ కూడా సమాజంలో పనిచేస్తూ ఉంది. అవునంటారా కాదంటారా? తనదైన శైలిలో తను ఎంతైతే చేయగలదో, తను ఏమైతే చేయగలదో అది కూడా సమానంగా భారాన్ని మోయడానికి స్త్రీ కూడా ఇప్పుడు ఇష్టపడతా ఉంది. మరి ఇలాంటి సమయంలో మరి ఇక్కడ ఏమంటున్నాడు జక్కయ్య? నా ఆస్తి మొత్తాన్ని నేను ఇచ్చేస్తానంటున్నాడు. ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడతామండి మనం? మన ఆస్తిని ఎవరన్నా ఊరికలా ఇచ్చేయడానికి ఇష్టపడతామా? కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళంగానే జక్కయ్య ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగభాగాన్ని నేను ఇచ్చేస్తాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి ఎంత చెల్లిస్తానంటున్నాడండి? 4 అంతలు చెల్లిస్తానండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటికి రాగానే జక్కయ్య ఎలా మారిపోయాడండి? చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే అంత పెద్ద బంగ్లాకి రక్షణ లేదా? ధనవంతుడైన జక్కయ్య ఇల్లు ఎలా ఉండాలి? అవును కదా, డూప్లెక్స్ ఇల్లు ఉండొచ్చు, అప్పుడున్న ఇళ్లల్లో లేటెస్ట్ డిజైన్తో కట్టించి ఉండొచ్చు. ఆ ఇంటికి రక్షణ లేదా? సెక్యూరిటీ గార్డులు పెట్టుకొని ఉండొచ్చు. ధనవంతుడు అంటే ఇంట్లో 10 మంది పనులు తిరుగుతూ ఉంటారుగా. మరి అలాంటి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఎందుకన్నాడు? జక్కయ్యకి అంత ధనం ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంట్లో లేరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిపోయారో, జక్కయ్యకి ఏదైతే అడ్డుగా ఉందో ఆ ధనము కాస్త బయటికి వెళ్ళిపోయింది. ఏది వెళ్ళిపోయిందండి బయటికి? ధనము. మనం చూసుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 21, 24 వచనాలు మనం చూసుకుంటే, మత్తయి సువార్త, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడ నీ హృదయము ఉండును. 24 వచనం చూసుకుందామండి. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరడు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా అందరికి ఉన్న ఆశ ఏంటి? డబ్బు సంపాదించాలి, ధనము సంపాదించాలి. దేనికోసం? అవసరతల కోసం. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, ధనము సంపాదించాలనేది మొట్టమొదటి అవసరత మనిషికి. అవునా కాదండి? మనం మామూలుగా వివాహాల్లో కూడా ఏం చూస్తాం? అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్తి ఉంది. అంటే దేవుడి తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటిదండి? ధనమును సంపాదించుట. ఏంటిదండి? అందుకే దేవుడు తనతో సమానంగా ఏం చేసుకున్నాడు? ఇక్కడ చూడండి, ఎవడైనాను 2 యజమానులు. అసలు డబ్బు యజమాని ఎలా అవుతుంది? ఆలోచిద్దాం. డబ్బు యజమానా? నువ్వు సంపాదిస్తే నీ ఇంటికి వస్తుంది, అది యజమాని ఎలా అవుతుంది? మనమే దాన్ని ఒక యజమానిని చేసి పెట్టాం. అవునా కదా? మన ఇంట్లో ప్రతి వస్తువు, బైబిల్ కూడా ర్యాక్లో ఉంటుంది. అవునా? ఒక ర్యాక్లోనో ఒక టేబుల్ మీదో ఎక్కడో ఉంటుంది. కానీ డబ్బు పెడతావా? టేబుల్ మీద పెట్టేసి వదిలేస్తావా? బంగారాన్ని టేబుల్ మీద అలా వదిలేసి చైన్, రింగు ఆడపడేసి వదిలేస్తావా? లేదు. నీ ఆస్తిని మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. బీరువాలో పెడతావు, లోపల లాకర్లో పెట్టేస్తావు, దాన్ని తాళం వేస్తావు. ఆ తాళం ఇంకెక్కడో ఎవరికి తెలియని స్థలంలో నువ్వు దాన్ని అంటే నీకు డబ్బు ఎంత ప్రాముఖ్యమైపోయిందంటే, దేవుని యొక్క బైబిల్ కూడా నువ్వు ఎప్పుడైనా బీరువాలో పెట్టావా? పెట్టాం. ఎందుకంటే ధనముకి నువ్వు దేవునితో సమానంగా యజమానుడు దాన్ని ఎంచుతున్నావు కాబట్టి దేవుడు ఏమని రాయించాడు? ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండి. ఎందుకంటే దేవుని తర్వాత యజమాని స్థానంలో ఎవరు వచ్చేసారు? ఇక్కడ ధనం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ సుంకపు గుత్తదారుడు అయినటువంటి జక్కయ్య యూదుడే, కానీ యూదా మతంలో ఇతనికి ఆచారాలు లేవా? ధర్మశాస్త్రం లేదా? దేవుని వాక్యం లేదా? మరి పద్ధతులు లేవా? ఉన్నాయి. మరి అతను ఎక్కడ పొరపాటు పడ్డాడు? ధనం యొక్క దాహంలో పరిగెడతా ఉన్నాడు. మనం ఇంకోటి చూసుకుంటే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు మనం చదువుకుంటే, 1 తిమోతికి రాసిన పత్రిక, ఒక్క నిమిషం చదవండి అక్క. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా
అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుండ్రి. ఈ వాక్యమంతా మళ్ళొకసారి మనం నిదానించి చదువుకుంటే ఈ లోకంలో మనం ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా నీకు వస్తున్న తలకాయ నొప్పి, నీకు వస్తున్న అనారోగ్య సమస్య, నీకు వస్తున్నటువంటి హార్ట్ అటాక్లన్నిటికీ కారణం ఒకసారి నువ్వు కూర్చొని ఆలోచిస్తే ధనము అనేది ఆన్సర్. అవునంటారా కాదంటారా? నిజమేనా? డబ్బు సంపాదించడం కోసం ఏం చేస్తాం? పొద్దున్నే చీకటితో లేసి పరిగెత్తుకుంటూ పొలాలకు వెళ్తాం. అవునా కదా? డబ్బు సంపాదించడం కోసం ఏం చేస్తాం? జాబ్ ఉన్నవాళ్ళు జాబ్ కోసం పరిగెడతారు. అవునా? ఇదంతా దేనికోసం? ధనం కోసం మనం పడుతున్నటువంటి ప్రయాస. ఈ ధనం యొక్క ప్రయాసలో ఏముందంటండి? అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. ఇప్పుడు కొత్తగా బోల్డన్ని స్కామ్స్ మనందరికి తెలియని ఏం కాదు. ఫోన్లో నువ్వు ఇంట్లో ఉండే జాబ్ చేయి, నీకు 30,000 వచ్చేస్తాయి. నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తే నీకు 1000 రూపాయలు వచ్చేస్తాయి. నువ్వు ఇంకా ఏంటి, నువ్వు దీనికి నేను చెప్తున్న లింక్ నువ్వు ఒకసారి నొక్కావనుకో నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడిపోతాయి. ఎన్ని స్కామ్స్ అండి! దేనికి? ధనం కోసం కాదా? కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేనా నీకు యజమానుణ్ణి, ధనమా? నీకు ధనమైతే నువ్వు ఉరిలో ఉంటావు, శోధనలో ఉంటావు, శ్రమలో ఉంటావు, అవసరమైతే విశ్వాసంలోంచి కూడా తప్పిపోతావు. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ఇంట్లో మనకి దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా, ధనానికి ప్రథమ స్థానం ఇస్తున్నామా? నీ ఇంట్లో ఉన్నటువంటి నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తిగా అయితే నీ ఇంట్లో ఏమున్నట్టు? రక్షణ ఉన్నది. దేంట్లో నుంచి రక్షణ? శోధన నుంచి రక్షణ, ఉరిలో నుంచి రక్షణ, ఇంకా దేంట్లో నుంచండి? అవివేకయుక్తములైన హానికరములైనటువంటి దురాశల నుంచి కూడా నిన్ను రక్షిస్తాడు. ఇటు ప్రతి నష్టము నుంచి నీకు రక్షణ ఉంటుంది. మరి అలాంటి రక్షణ నీకొద్దా? మరి ఇలా ప్రతి కుటుంబం కూడా ధనం వెంట పరిగెడతా ఉంటే ఈ ధనం అనే యజమానుడి నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటి ఎందుకు వచ్చారండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి? ధనం అనే యజమానుడి నుంచి నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మొట్టమొదటి ఇల్లు నేనేమని పేరు పెట్టుకున్నానంటే రక్షణ ఇల్లు. దేని నుంచి? ధనం అనేటువంటి దాని నుంచి మనల్ని రక్షించేటువంటి ఇల్లు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు ప్రభు వారు లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ. దేని నుంచి వచ్చిందండి రక్షణ జక్కయ్యకి? ధనం అనేటువంటి యజమానుడి నుంచి రక్షణ వచ్చింది. ఇప్పుడు తర్వాత 10వ వచనం చదవండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిపోయిన జక్కయ్య దేంతో నశించిపోయాడండి? యూదుడు, దేవుని యొక్క కట్టడలని తెలిసినటువంటి వాడు దేంతో వెళ్ళిపోయాడు పాపంలోకి? సుంకపు గుత్తదారుడు అంటే ఏంటి? పన్ను వసూలు చేస్తూ ఉంటాడు ఇంటింటికి తిరుగుతూ. రూపాయికి వాళ్ళు ఏం చేస్తారంటండి? ఎక్కువ వసూలు చేస్తారంట. మరి ఆ ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? ధనం అనేటువంటి యజమానుడికి దాసుడుగా ఉన్నప్పుడు వచ్చింది. కాబట్టి ధనము నుంచి దేవుడు మనందరినీ విడిపించడానికి, ఆ యొక్క ధనాపేక్ష నుంచి విడిపించడానికి దేవుడు మనల్ని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మొట్టమొదటి ఇల్లు ఏంటిదండి? రక్షణ ఇల్లు. సో హౌస్ ఆఫ్ సాల్వేషన్. సో ఈ రక్షణ ఇల్లు దేని నుంచి రక్షిస్తున్నాడు దేవుడు మనల్ని? ధనాపేక్ష నుంచి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. రెండవదిగా మనం చూసుకుంటే లోకాసు వార్త 4వ అధ్యాయం 38 నుంచి 41 వచనాలు మనం చూసుకుందాం. 38 నుంచి 41 వరకు మనం ఆయన సమాజ మందిరంలోంచి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై
ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచిపోయెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగను. చాలండి, ఈ తర్వాత భాగం మనం మళ్ళీ చూసుకోవచ్చు. ఇప్పుడు రెండో ఇంట్లో ప్రవేశించాడు. ఏ ఇంట్లో ప్రవేశించాడండి? సీమోను ఇంటిలో ప్రవేశించాడు. ఇదే భాగం మనం చూసుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనకి కనబడతా ఉంటుంది. మత్తయి సువార్త అందుకు తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేశాక. చాలండి. ఇప్పుడు మొట్టమొదటి ఏ ఇల్లు చెప్పుకున్నామండి? రక్షణ ఇల్లు. దేని నుంచి రక్షణ? ధనాపేక్ష నుంచి మనకి రక్షణ. ఇప్పుడు రెండో ఇల్లు ఎవరి ఇల్లు అండి? ఇది పేతురు ఇల్లు, సీమోను ఇల్లు. సీమోనుకి ఇంకొక పేరేంటండి? పేతురు. పేతురు యొక్క ఇంట్లోకి వచ్చారు. పేతురు శిష్యుడు కదా. ఆ ఇంట్లోకి వస్తే ఆ ఇల్లు మరి నెమ్మదిగా ఉందా? సంతోషంగా ఉందా? ఆ ఇంట్లో ఏముందండి? తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను. అంటే ఇక వాళ్ళ అత్త లెగవలేకపోతుంది. మనకి మన ఇళ్లలో పిల్లలు ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నంతసేపు మన ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటుంది కదండి. మన బాబుకి కానీ, లేకపోతే మన పాపకు కానీ, మన పిల్లలకు కానీ, లేకపోతే మనకైనా ఏదన్నా అనారోగ్య బలహీనత వస్తే అసలు ఇల్లంతా కూడా ఏదో రోగగ్రస్తంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. పిల్లలకు బాగాలేకపోయినా ఇంట్లో ఆ స్వచ్ఛమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం మారిపోద్ది. ఎప్పుడు చూడలేదా? అక్క ఒకసారి చెప్పింది కదా, మా పాపకి జ్వరం వస్తే ఇక మేము పాపను పెట్టుకొని ఏడుస్తూ ఉన్నామని. అంటే రోగము మనల్ని ఏం చేస్తుందంటే మన హృదయంలో ఉన్న సంతోషాన్ని తీసేస్తుంది. అవునా కదా? మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, నవ్వుతాము, తిరుగుతాము, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాం. అదే మనకి తలకాయ నొప్పి ఉంది, అవతల వాళ్ళు వచ్చి మనకి చాలా విషయాలు చెప్తున్నారు, కానీ వినగలమా? వినలేం. మనకి జ్వరం వచ్చేసింది, లెగవలేకపోతున్నాం, మనం ఏమైనా పని చేయగలమా? అంటే రోగం ఏం చేస్తుందంటే నీ పని నువ్వు చేసుకోగలిగినటువంటి వ్యక్తివి రోగం రాగానే నీకు ఇంకొకళ్ళు పని చేయాలి అంటే నిన్ను పక్కోళ్ళకి అప్పగించేస్తుంది రోగం. నీ పని నువ్వు చేసుకోనివ్వకుండా నిన్ను కూడా ఎవరికి అప్పగించేస్తుంది? అంతే కదండి. మనకి జ్వరం వచ్చిందనుకో, మన ఇంట్లో పిల్లలు ఏమైనా అన్నం వండాల్సి వచ్చింది, లేకపోతే నీళ్లు కాయాల్సి వచ్చింది, లేకపోతే టీ పెట్టాల్సి వచ్చింది. మన పాటికి మనం లెగిసి చేసుకోలేనంత బాధ ఈ రోగం ఉంటే మనం చేసుకోలేం. ఇప్పుడు ఇక్కడ ఆమె అత్తకి జ్వరం వస్తే ఇప్పుడు యేసుప్రభు ఆ ఇంట్లోకి రాగానే యేసుప్రభు ఏం చేస్తున్నారంటండి? ఆ జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేశారు. ఒకప్పుడు ఒక జ్వరం ఒక్కటే ఉండేదేమో, కానీ ఇప్పుడున్న ప్రపంచంలో రోగము లేని ఇల్లు ఎవరికన్నా ఉందా? ప్రతి ఇంట్లో అసలు ఒకప్పుడు బిళ్ళలే కొనుక్కేవాళ్ళు కాదు, ఎప్పుడో ఒకసారి కొనేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో మెడికల్ బాక్స్. అవునా? జ్వరానికి, దగ్గుకి, జలుబుకి అది మనం అవేర్నెస్ అనుకుంటున్నాం, కానీ ఒక రకంగా మనకు తెలియకుండానే మన ఇంట్లోకే ఒక చిన్న హాస్పిటల్ వచ్చేసింది. అవునా కదండి? ఒకప్పుడు జ్వరం వస్తేనో ఒళ్ళొప్పులు వస్తే అసలు లెక్క చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు చిన్న రోగం వచ్చినా వారం రోజుల దాకా వదిలిపెట్టట్లా. అలా జ్వరాలు వస్తే ఈ మధ్యకాలంలో వస్తున్న జ్వరం కాళ్ళు చేతులు పట్టేస్తుందంట, నడవనీయకుండా, లెగవనీయకుండా. మరి అలాంటి రోగంతో బాధపడుతున్నటువంటి పేతురు అత్తకి స్వస్థత యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటిలోకి వస్తే నీ ఇంట్లో ఉన్న రోగం ఏమైపోతుందండి? బయటికి వెళ్ళిపోతుంది. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంట్లోకి వెళ్తే జక్కయ్యలో ఉన్నటువంటి ఆ ధనాపేక్ష బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు ఇంట్లోకి వస్తే పేతురు ఇంట్లో ఉన్నటువంటి జ్వరం అనేటువంటి రోగం బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఇంకోటి చూసుకుంటే యెషయా 53వ అధ్యాయం 4-5 వచనాల్లో మనకేం కనబడుతుందండి? మనందరికీ తెలిసిన భాగమే. నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన
సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఎలా కలుగుతుందంటండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఘోరమైన కలువరి సిలువలో పొందినటువంటి శ్రమల ద్వారా నీకు నాకు ఏం కలుగుతుందండి? స్వస్థత. ఏం కలుగుతుందండి? స్వస్థత. తర్వాత లోకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూసుకుంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. చాలండి. ఇక్కడ ఎందుకు వచ్చారంటండి? దేవుని ఎందుకు వచ్చారు ఇక్కడ? బేదలకు సువార్త ప్రకటించుటకును, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట నశించిన దాన్ని వెదకుటకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. రెండోదిగా ఎందుకు వచ్చారండి? నలిగిన వారిని విడిపించుటకును, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును అనుగ్రహించడానికి లోకానికి వచ్చారు. అంటే మన రోగములన్నిటి నుండి మనకి స్వస్థతను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు. మొట్టమొదటిగా నశించిన దానిని, దేని వల్ల నశించిపోయాడంటే మనుషుడు, ధనము వలన నశించిపోయిన మనుష్యుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి లోకానికి వచ్చారు. రెండోదిగా ప్రతి ఇంటిలో ఉన్న రోగము నుండి స్వస్థత అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. మూడోదిగా మనం చూసుకుంటే ఈ రెండో ఇల్లుకి స్వస్థత ఇల్లు అని మనం పేరు పెట్టుకోవచ్చు. మొట్టమొదటి ఇల్లు ఏంటండి? రక్షణ ఇల్లు. రెండో ఇల్లు స్వస్థత ఇల్లు. మూడోది చూసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 40-56 వచనాల్లో మనకు ఒక వ్యక్తి కనబడతారు. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహంలో ఆయన మీద పడుచుండి. చాలండి. ఇక్కడ ఈ భాగంలో మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతను ఎవరండి? సమాజ మందిరపు అధికారి యాయీరు. ఇతను వచ్చి ఏం చేస్తున్నాడు? యేసయ్య పాదాల మీద పడిపోతున్నాడు. పాదాల మీద పడిపోయి ఏమంటున్నాడు? నాకు ఒక్క కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఇప్పుడు ఏ స్థితిలో ఉందండి? చావ సిద్ధముగా ఉంది. అంటే చనిపోవడానికి ఇంకా రెడీగా ఉంది, మరణానికి సమీపంగా ఉంది. కాబట్టి నువ్వు వచ్చి నా కూతుర్ని బ్రతికించవా అని అడుగుతున్నాడు. అడిగితే ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు సరే పద అని చెప్పి బయలుదేరి వస్తూ ఉంటారు. అక్కడ 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఆవిడికి స్వస్థత లభిస్తుంది. తర్వాత ఈలోపు ఆలస్యం అయిపోతే 49వ వచనంలో మనకు కనబడతా ఉంటుంది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతను. అంటే ఇప్పుడు మరణానికి సిద్ధంగా ఉంది కాబట్టి యేసయ్య వచ్చి ఏమన్నా స్వస్థపరచగలడన్న విశ్వాసంతో యాయీరు వచ్చి యేసయ్య పాదాల మీద పడి బతిమలాడుకుంటున్నాడు. ఇప్పుడు రెండవదిగా చూసుకుంటే ఇప్పుడు పనివాడు వచ్చి ఏం చెప్తున్నాడండి? బోధకుడు శ్రమ పెట్టద్దు, నీ కుమార్తె ఆల్రెడీ చచ్చిపోయింది. నీ కుమార్తె చనిపోయింది కాబట్టి ఇంకా యేసుక్రీస్తు ప్రభువారితో మనకి పని లేదు అన్నాడు. అయితే ఇప్పుడు యేసు ఆ మాట విని ఏమంటున్నాడండి? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానిలేదు. అక్కడ అదంతా మనకి కనబడతా ఉంటుంది. మనం 54వ వచనం చూసుకుందాం. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చింది గనుక వెంటనే ఆమె లేచెను. చాలండి. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా అనారోగ్యంతో ఉన్నటువంటి కుమార్తె చివరికి ఏమైపోయిందండి? చనిపోయింది. ఈ చనిపోయిన కుమార్తెకి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, నీ కుమార్తె
బ్రతికిద్ది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చాను గనుక వెంటనే ఆమె లేచాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి వెళ్ళిపోయినటువంటి కుమార్తెను మరలా తిరిగి ప్రాణంకు తీసుకొని వచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఏం తీసుకొని వచ్చారండి యేసుక్రీస్తు ప్రభువారు? మరణించినటువంటి కుమార్తెను మరలా జీవములోనికి తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటిలోనికి ఆహ్వానిస్తే నీ ఇంటిలో ఉన్న మరణకరమైన పరిస్థితులను దేవుడు మరలా ఏం చేయగలడు? జీవింప చేయగలడు. ఇక్కడ తన కుమార్తె మరణించింది, తండ్రి వెళ్ళి పాదాల మీద పడుతున్నాడు. ఇక్కడ మన బిడ్డలు ఎలా ఉన్నారు? నీ బిడ్డలు రక్షణ పొంది ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారా? ఇంకా అంగీకరించలేదా? వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలతో ఉన్నారా? ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లల్ని మనం చూసుకుంటే ఎంతో భయంకరమైనటువంటి పిల్లలు. మన ముందు వంగి వంగి దండాలు. అంటే నేను ఎందుకు అంటానంటే టీచర్ని కాబట్టి నేను ఎక్కడ చూసినా కానీ గుడ్ మార్నింగ్ మిస్, గుడ్ ఆఫ్టర్నూన్ మిస్ అంటారు. కానీ వాళ్ళ ప్రవర్తన మనం చూడాలంటే ఫోనుల్లో వాళ్ళ మాటలు మనం చూస్తే ఎంత భయంకరమైన మాటలు. అంటే ఈ ఇష్యూ నేను ఎందుకు అంటున్నానంటే రీసెంట్గా మా స్కూల్లో సన్నివేశం జరిగింది. వాళ్ళు చాలా మంచి పిల్లలు అనుకున్నాం, కానీ ఫోన్లో వాళ్ళ భాషను చూస్తే ఎంత అసభ్యకరమైనటువంటి పదజాలాలు. మన ముందు మన పిల్లలు చాలా చక్కగా అమ్మ, నాన్న, అమ్మగారండి, నాన్నగారండి అని ఒకవేళ మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే వాళ్ళ హృదయంలో వాళ్ళ భాష ఎలా ఉందో మనకైతే తెలియదు. ఆ భాష దేవుడికే తెలియాలి. నాకు అప్పుడు అనిపించింది, మన ముందు అందరూ చక్కగా మాట్లాడినంత మాత్రాన అందరూ మంచివాళ్ళు కాదు. మన పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు అన్నది ఆలోచిస్తే నా హృదయం తరుక్కుపోయింది. మరి మన పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆ కుమార్తె చావనై ఉన్నదని యాయిరు గ్రహించగలిగాడు, చూడగలిగాడు కాబట్టి యేసుక్రీస్తుని బతిమలాడుకుంటున్నాడు. మన పిల్లలు బ్రతికున్నారా? నీ బిడ్డ బతికున్నాడా? బతికున్నాడు అంటే ఎందుకు బతికలేడు? రోజు చక్క స్నానం చేస్తున్నాడు, మంచి బట్టలు వేసుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు, భోజనం పెడుతున్నావు, చదువుకుంటున్నాడు, వస్తున్నాడు, మార్కులు వచ్చేస్తున్నాయి అంటున్నావు. రక్షణ ఉన్నదా నీ కుమారునికి? నీ కుమార్తెకి రక్షణ ఉన్నదా? లేకపోతే వాళ్ళు ఎందులో బంధించిపోయారో, ఏ మరణానికి దగ్గరగా ఉన్నారో, ఏ చెడ్డ అలవాట్లతో బంధించబడిపోయి ఉన్నారో. ఇప్పుడు అలవాట్లు లేని వారు ఎవ్వరూ లేరని చెప్పచ్చు. ఒకప్పుడు చుట్టా బీడే సిగరెట్ అనే అంటాం, ఇప్పుడు డ్రగ్స్ కూడా వచ్చేసినాయి. భయంకరమైన అలవాట్లు, పోర్నోగ్రఫీ, చూడకూడని దృశ్యాలు ఫోన్లో చూసేస్తున్నారు పిల్లలు. 10వ తరగతికే తెలియనటువంటి కొత్త కొత్త ఊహాగాన ప్రపంచాల్లో బతికేస్తున్నారు పిల్లలు. నీ పిల్లలు నీ స్వాధీనంలో ఉన్నారా? నీ పిల్లల స్థితి నీ వెరుగుదువా? నీ కుమార్తె ఎలా ఉంది? ఎవరితో మాట్లాడుతుంది? ఎలా మాట్లాడుతుంది? తన ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ కుమారుడు ఎలా ఉన్నాడు? నీ కుమారుడు ఏ సెంటర్లో తిరుగుతున్నాడు? ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? ఎవరెవరు వెంట ఏ స్థలాలకి వెళ్ళిపోతున్నాడు? నువ్వు అంచనా వేయగలవా? వేయగలిగితే నువ్వు శ్రేష్ఠురాలివి. వాళ్ళ అడుగు జాడల్ని నువ్వు పట్టుకోగలిగితే నువ్వు ధన్యురాలివని చెప్పచ్చు ఈ కాలంలో. అట్టి జ్ఞానం మన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాలనేది నా ఆశ. లేకపోతే పిల్లల్ని పట్టుకోవడం ఈ కాలంలో అయితే అసలుకి వల్లపడట్లేదు. ఆ ఫోనుల నుంచి వాళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి కొత్తది వచ్చింది. ఆ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏమేం మాట్లాడుతున్నారో దానికి అకౌంట్ క్రియేట్ చేసి ఒక లాక్ పెట్టుకుంటున్నారు. అది మీరు కూడా ఓపెన్ చేయలేరు. వాళ్ళు దాంట్లో ఏమేం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. గమనించుకోండి. కాబట్టి తన కుమార్తెను మరణావస్థలో ఉంటే ఏం చేసుకోగలిగాడండి యాయీరు? బ్రతికించుకోగలిగాడు. నీ బిడ్డల్ని నువ్వు బ్రతికించుకోగలవా? బ్రతికించుకోవాలంటే నీ ఇంట్లో ఎవరు ఉండాలండి? యేసయ్య ఉండాలి. యేసయ్య ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో మరణించిపోయినటువంటి ఆ కుమారుడికి అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆ కుమార్తె దగ్గర అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారంట. ఏడవడానికి వచ్చిన వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. అక్కడ ఉంది కదండి, చూడండి. మనం చూస్తే అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా 52వ వచనం. ఆమె ఆయన వారితో రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించరు. వీళ్ళు ఏడవడానికి బాధపడడానికి వచ్చారా?
లేకపోతే చనిపోయినామని బ్రతికించడానికి వస్తుంటే వీళ్ళకి ఇష్టం లేదా అన్నది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నిద్రించింది ఇప్పుడు నేను లేపడానికి వస్తున్నానంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారిని అపహసిస్తున్నారు. ఇలాగే చాలా కుటుంబాలు ఉంటాయి. పిల్లల్ని బాగు చేద్దాం అనుకున్నా కానీ పక్కన సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగా ఇళ్లలో తల్లి దండిస్తూ ఉంటే తండ్రి సపోర్ట్ చేస్తాడు, ఒక్కోసారి తండ్రి దండిస్తూ ఉంటే తల్లి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఒక్కోసారి. మీ ఇళ్లలో ఇలా ఉందా? లేదండి, అలా ఉండకూడదు. తల్లి తండ్రి ఇద్దరి మాట ఒకేలా ఉండాలి. తప్పును తప్పుగానే ఖండించండి, సరైన దాన్ని సరైనదనే చెప్పండి. ప్రేమ అనే అడ్డుతో, గారాభం అనే అడ్డుతో నీ పిల్లల్ని పాడు చేయొద్దు. వాళ్ళు ఎంతో దూరంకి వెళ్ళిపోతారు. రేపు నీ మాట వినే స్థాయిలో కూడా వాళ్ళు ఉండరు. అలా ఉండకుండా దేవుడు మన పిల్లల్ని దాని యొక్క క్రమంలో పెంచడానికి సహాయము చేయనుగాక. ఇప్పుడు యాయీర్ అనే ఇంట్లోకి యేసుక్రీస్తు ప్రభువారు ఎంటర్ అయితే ఆ యొక్క మరణము నుంచి దేవుడు ఏం చేశాడండి? విడిపించాడు. ఇప్పుడు మొట్టమొదటిగా ధనాపేక్ష నుంచి యేసుక్రీస్తు ప్రభువుని విడిపించారు. రెండవదిగా రోగముల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు విడిపించారు. మూడవదిగా మరణము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు విడిపించారు. మొట్టమొదటి ఇల్లు రక్షణ ఇల్లు అన్నాం, రెండో ఇల్లు స్వస్థత ఇల్లు అన్నాం, మూడో ఇల్లు జీవము కలిగిన ఇల్లు. ఆ ఇంట్లో జీవం వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లో జీవం వచ్చింది. హౌస్ ఆఫ్ లైఫ్, హౌస్ ఆఫ్ సాల్వేషన్, హౌస్ ఆఫ్ హీలింగ్ అండ్ హౌస్ ఆఫ్ లైఫ్. నీ ఇంట్లో జీవం ఉందా? నీ ఇంట్లో స్వస్థత ఉందా? ఇక్కడ పేతురు ఇంట్లో నేను చెప్పడం మర్చిపోయాను. పేతురు అత్త ఒక్కటి స్వస్థత పొందింది. ఆ సాయంత్రానికి ఆ ఊర్లో ఉన్న అనారోగ్యము, రోగాలతో ఉన్నోళ్ళు, అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు అందరూ వచ్చేసారంట పేతురింటికి. యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ స్వస్థపరిచి ఇంటికి పంపించారంట. నీ ఇంట్లో జరిగే ఒక్క స్వస్థత నీ ఊర్లో ఉన్న, పట్టణంలో ఉన్న అందరి రోగాలకి ఒక సొల్యూషన్ అయిపోద్దేమో నీ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే. కాబట్టి మొట్టమొదటిగా నీ ఇంట్లో రక్షణ ఉన్నదా? రెండవదిగా నీ ఇంట్లో స్వస్థత ఉన్నదా? మూడవదిగా నీ ఇంట్లో జీవం ఉన్నదా? నాలుగవదిగా చూసుకుందాం. ఇది లోకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాల్లో మనకు వ్యక్తి కనబడతాడు. 7వ అధ్యాయం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా చాలండి. ఇక్కడ ఆ మూడో ఇల్లు ఎవరండి మనకు కనబడుతుంది? పరిసయ్యుని ఇల్లు. అసలు పరిసయ్యుడు అంటే ఎవరండి? ధర్మశాస్త్రం అంతా తెలిసిన వ్యక్తి, దేవుని యొక్క పద్ధతులన్నీ ఎరిగినటువంటి వ్యక్తి, వాటిని బోధించేటువంటి వ్యక్తి ఎవరండి? పరిసయ్యుడు. మరి అలాంటి పరిసయ్యుడు తనతో కూడా భోజనం అంటే నా ఇంటికి నువ్వు రా అని ఎవరిని తీసుకెళ్లారు? యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్లారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయనతో పాటు ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని అంటే ఆ ఇంట్లో చాలామందిని పిలిచాడు. వాళ్ళతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ భోజనపు వరుసలో కూర్చున్నారు. అయితే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సాధారణంగా పరిసయ్యుడి యొక్క ఇంట్లో ఏ ఇంటికి ఎవరిని పిలిచినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇంటికి, ఈ ఇంటికి మనం వచ్చాం కదండి, గోపాలపురం. అక్క వాళ్ళ ఇంటికి వస్తే మనకేం చేయబడ్డాయి? రంగాలను అందరూ ప్రైజ్ లాడ్ అని పలకరించుకున్నారు కదండి. ఒకళ్ళకొకళ్ళు శుభవందనాలు చెప్పుకున్నాం. తర్వాత అక్కళ్ళందరూ వచ్చి మనకు మంచిళ్ళు ఇచ్చారు ఎంతో ప్రేమగా. తర్వాత అక్కళ్ళందరూ మనకి టీ ఇచ్చారు కదా. ఇవన్నీ చూస్తే వాళ్ళు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే పరిసయ్యుడు అట్లా ఆ ఊర్లో ఉన్న ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఎవరన్నా ఇంటికి రాగానే ఏం చేయాలంటండి? ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలంట కాళ్ళు కడుక్కోవడానికి. మొట్టమొదటిగా నీళ్ళు ఇవ్వాలి. రెండవదిగా ఏం చేయాలండి? ముద్దు పెట్టుకోవాలి. ఇక్కడ మనం ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటాం కదండి, అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారు? ఒకరికొకళ్ళు ముద్దు పెట్టుకుంటారు. మూడవదిగా ఏం చేయాలండి? మూడవదిగా చూడండి ఇక్కడ 46వ వచనం. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ, ఒకసారి చదువుకుందాం అట్టయితే 44 నుంచి. ఆ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు కానీ, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ, ఈమె నా పాదములకు అత్తరు పూసెను. చాలండి. మొత్తం ఎన్ని పనులండి?
3 పనులు. మొట్టమొదటిది ఏంటిది? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. రెండోది ముద్దు పెట్టుకోవాలి. మూడోది తలకి నూనె రాయాలి. ఈ 3 అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అలాగ వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని మర్యాద చేయాలి. అది అతిథి సత్కారాల్లో ఈ 3 భాగాలు ఉంటాయి. అయితే ఈ పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇంటికి పిలిచాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్న ఒక్క గుర్తింపు కూడా అతనికి ఇచ్చినట్టుగా మనకి లేదు. ఆయన వెళ్ళి భోజన పంక్తిని అలానే కూర్చున్నాడు. ఆయన కాళ్ళు కడుక్కోలేదు, ఆయన్ని ఎవరు పలకరించలేదు. అలాగే ఇంకొకటి ఏంటిది? మూడోది, తలకి నూనె ఎవరు రాయలేదు. కానీ అదే ఇంటికి పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చిందంట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లో ఉన్నాడని ఎరిగి పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆమెనే మనం మగ్దలేని మరియా అనుకుంటాం. వచ్చిన దగ్గర నుంచి యేసుక్రీస్తు పాదాలని ఆమె కన్నీళ్లతో తడిపిందంట. ఆ పాదాలు కన్నీళ్లతో కడిగిన తర్వాత తన తల వెంట్రుకలతో ఆమె యొక్క పాదాలని తుడిచింది. తర్వాత ఆ పాదాలని ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆ పాదాలకి అత్తరు సీసా తెచ్చి అత్తరు రాస్తా ఉంది కదండి. ఇక్కడ అసలు పిలిచింది ఎవరు? ఆ ఇంటికి పరిసయ్యుడు. నా ఇంటికి రా అని పిలిచింది ఎవరు? పిలిచి పొమ్మని లేక పొగబెట్టినట్టుగా చేశాడు కదా పరిసయ్యుడు. పిలిచాడు, మరి పిలిచిన ఆయన నీళ్ళు ఇవ్వాలా, ముద్దు పెట్టుకోవాలా, తర్వాత మూడోది నూనె రాయాలా. ఆ ఆచారం అందరికి చేసి ఉంటాడు కదా. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పరిసయ్యుడు ఇంటికి పిలిచాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించుకునేంత టైం పరిసయ్యుడికి దొరకలా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఆయన చాలామందిని పిలిచుంటాడు. మన దగ్గర కూడా ఇలానే జరుగుతాయి కదండి. ఏమైనా పెళ్ళిళ్ళు ఇట్లాంటి ఫంక్షన్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, మనం అందరినీ సన్మానించే పనిలో వాళ్ళని మేనేజ్ చేయాలి, వీళ్ళని మేనేజ్ చేయాలి, వాళ్ళని పట్టించుకోవాలి, వీళ్ళని పట్టించుకోవాలి. ఈ హడావిడిలో అసలైన వాళ్ళు వదిలేస్తాం. అలానే ఇక్కడ కూడా పరిసయ్యుడు అందరినీ పట్టించుకునే హడావిడిలో యేసుక్రీస్తు ప్రభువారిని పక్క పెట్టేశాడు. మనల్లో కూడా ఇలానే ఉంటుంది. మనం యేసుక్రీస్తు ప్రభువా అసలు నా విషయాలన్నీ నువ్వే చూడయ్యా అంటాం. సరే ఏంటో చెప్పు అంటే అసలు ఆయనకి చెప్పం, నువ్వు పక్కన కూర్చో కాసేపు అంటాం. ఇలానే ఉందా నీ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారికి స్థానం? ఆయనకి స్థానం ఇస్తున్నావా? ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఇది భోజనం దేనికి గుర్తండి? సహవాసానికి గుర్తు. మనకి ప్రకటన గ్రంథంలో 3:20 మనకు కనబడతా ఉంటుంది కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలండి. ఇది దేనికి సూచన? భోజనం సహవాసానికి సూచన. యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలనుకుంటున్నాం, రక్షించబడ్డాం, ప్రతి దినం ఆయనతో సహవాసం చేయాలనుకుంటాం. కానీ నీ దగ్గర ఉన్నటువంటి నీ పిల్లలు యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఎక్కువ కావచ్చు. నీ ఇంట్లో ఉన్న నీ భర్త నీకు యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఎక్కువైపోవచ్చు. ఆయనకి క్యారేజ్ కట్టాలి, ఆయన స్కూల్కి పంపించాలి, లేకపోతే పనికి పంపించాలి, ఇంట్లో పిల్లల్ని పంపాలి. ఈ పనుల్లో నువ్వు దేవుని మర్చిపోతున్నావా? నీ దైనందిన కార్యక్రమాల్లో దేవుని మర్చిపోతున్నావా? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు తప్పక ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఆయనతో సహవాసము చేయకపోతే ఆయన అక్కడ ఉంటాడా? ఆ ఇంట్లో ఆయన గౌరవించకపోతే ఉంటాడా? ఉండలేడు. ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆయన వెళ్ళిపోయేవాడే, కానీ వెళ్ళిపోకుండా ఆపింది ఒక స్త్రీ. ఎవరండి? పాపాత్మురాలైన స్త్రీ. వచ్చిన దగ్గర నుంచి తన పాపాలన్నీ ఒప్పుకుంటా యేసుక్రీస్తు పాదాలని కడిగింది. అంటే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఏం చేయాలి? మన పాపాలని ఒప్పుకుంటా ఆయన పాదాలని కడగాలి. రెండోది ఏం చేస్తుందండి? ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటా ఉంది. ముద్దు పెట్టుకుంటా అంటే తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. నీ ప్రేమను నువ్వు ఎలా వ్యక్తపరుస్తున్నావు? దేవుని సన్నిధిలో పరిచర్య ఏమైనా చేయగలుగుతున్నావా? ఇంటిలో దేవుని యొక్క పనిని ఏమైనా నువ్వు చేయగలుగుతున్నావా? తర్వాత మూడో పని ఏంటిదండి? మూడోది తలకి నూనె అంటించటం. అంటే అభిషేకము. అంటే ఆయనే అధికారి అని, ఆయనే రాజు అని నీ ఇంటిలో ఆయనకి అధికారాన్ని ఆయనకు అనుగ్రహిస్తున్నావా? అధికారం అంతా నీదేనా? నీ నిర్ణయమే జరుగుతుందా? ఆయన నిర్ణయం జరుగుతుందా? చాలా విషయాల్లో మనం మామూలుగా మీకు అర్థం కావడానికి పెళ్ళిళ్ళల్లో బోర్డులని ఆచారాలు చేసేస్తాం. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువా ఇప్పుడు కొంచెం నువ్వు పక్కనుండు, ఈ ఆచారాలన్నీ చేయకపోతే మా అత్త ఊరుకోదు, మా పిన్ని ఊరుకోదు,
మా ఆయన ఊరుకోడు అనా కదా. అంటే మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. మనం ఈ లోక సంబంధమైన ఆచారాలను మనుషుల్ని సంతోషపెట్టడం కోసం యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తాం? పక్కన పెడతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నాతో నువ్వు సహవాసం చెయ్యి, నేను నీతోనే భోజనం చేస్తాను, నేను నీ ఇంట్లోనే ఉంటాను, నువ్వు నా దగ్గరికి రా, నీ పాపాలన్నీ నాకు చెప్పు, నీ సమస్యలన్నీ నాకు చెప్పు, నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో నాకు చెప్పు, నేను వాటన్నిటినీ తీర్చేస్తానంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధికి మనం వచ్చి ఆయన్ని మన గృహాల్లో ఎలా చూడాలండి? రాజుగా ఆయన మన గృహంలో ఉండాలి. రాజుగా ఉండాలి అంటే ఇప్పుడు మనం అంతా భారతదేశంలో ఉంటున్నాం. దేని కింద ఉంటున్నాం? మనకన్నీ కొన్ని కట్టడలు ఉన్నాయి. మనం జనవరి 26 చేసుకుంటాం. ఇదిగో ఇట్లా ఉండాలి, పక్క వాళ్ళని కొట్టకూడదు, ఎవరిని చంపకూడదు, మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదండి. ఆ రూల్స్ ప్రకారంగానే మనం ఉంటాం. అవి కాకుండా ఉంటే ఏం చేస్తారు? పోలీసులు ఉంటారు, మన జైల్లో వేస్తారు. మన ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటాం. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నెరవేరిస్తే యేసుక్రీస్తు ప్రభువారితో మనం ప్రతిరోజు సహవాసాన్ని చేయగలుగుతాం. ఇప్పుడు 4వ ఇల్లు ఏంటిదండి? సహవాసపు ఇల్లు, హౌస్ ఆఫ్ ఫెలోషిప్. నీ ఇంట్లో ఉందా? దేవునితో సహవాసం ఉందా? నీ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఉంటున్నారా? ఈరోజు పరీక్షించుకుందాం. 5వదిగా మనం చూసుకుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించరు. ఇప్పుడు 5వ ఇల్లు ఏంటిదండి? యేసుక్రీస్తు ఉన్నటువంటి ఇల్లు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడని మనందరికీ తెలుసండి. పశువుల పాకలో పుట్టాడని మనం ప్రతి క్రిస్మస్కి ఏం చేస్తాం? పశువుల పాక ఒక సందు చివరన పెట్టి దాంట్లో బొమ్మలు పెట్టి ఆయన ఎలాగైతే జన్మించాడో మళ్ళొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇంటి పైన కూడా చాలామంది స్టార్లు పెట్టుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అనగానే సాధారణంగా వీధులన్నీ కూడా వెలుగుమయం అయిపోతూ ఉంటాయి. అదిగోండి ఎదురు ఇంకా స్టార్ ఉంది, తీసేలా. ఇవన్నీ కూడా ఆయన జనన విధానాన్ని గుర్తు చేసుకోవడానికి మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరండి? తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు యూదా దేశానికి చెందిన వాళ్ళ కాదు, వాళ్ళు అన్యులు. అయితే వాళ్ళని ఒక నక్షత్రం నడిపించింది. ఎక్కడికి నడిపించిందండి? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటికి నడిపించింది. వాళ్ళు ఆ ఇంటిని చూడంగానే చాలా సంతోషం వేసేసి ఆ లోపలికి వచ్చారు. ఆ కానుకల్ని యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించారు. ఆ కానుకలు ఏంటి అండి? బంగారము, సాంబ్రాణి, బోలము. ఈ కానుకలను ఆయనకి సమర్పించి ఆయన్ని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఇల్లు ఏంటిది? దేవుని ఇల్లు, దేవుని మందిరం. మనందరము కూడా దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళాలి. సంతోషంగా వెళ్ళి దేవునికి ఏం చేయాలండి? ఆరాధించాలి. ఏం చేయాలండి? ఆరాధించాలి. మనకి కీర్తనలు 16వ అధ్యాయం చివరి వచనం చూసుకుంటే మనకు అక్కడ జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఇంటిలో ఏముంటుందంటండి? సంపూర్ణ సంతోషం. కాబట్టి దేవుడు ఉండేటువంటి ఇంట్లో సంపూర్ణమైనటువంటి సంతోషం మనం పొందుకుంటాం. తర్వాత ప్రకటన గ్రంథం 21:22 వచనం మనం చూసుకుంటే, ప్రకటన గ్రంథం 21, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇప్పుడు ఎవరండి దేవాలయానికి ప్రభు? ఎవరు? గొర్రెపిల్ల. కనబడుతుంది అండి, గొర్రెపిల్లయే దానికి దేవాలయమై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారే దేవుని యొక్క ఇల్లు. మరి ఈ ఇంట్లోకి నువ్వు వచ్చి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఉన్నావా? ఇప్పటికి ఎన్ని గృహాలు చూసుకున్నామండి? 5. మొట్టమొదటిది రక్షణ ఇల్లు, 2వది స్వస్థత ఇల్లు, 3వది
జీవము కలిగిన ఇల్లు. నాలుగోది సహవాసపు ఇల్లు. ఐదోది యేసుక్రీస్తు ఉన్న ఇల్లు, అదే దేవుని యొక్క మందిరం. మరి నీ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే నీ ఇంటికి రక్షణ ఉంది, నీ ఇంటికి స్వస్థత ఉంది, నీ ఇంటికి జీవం ఉంటుంది, నీ ఇంటికి సహవాసం ఉంటుంది, దేవుని యొక్క పరిశుద్ధులతో సహవాసం ఉంటుంది. అప్పుడు నీవు దేవుని యొక్క మందిరంకి నీవు అత్యానందభరితులై నువ్వు దేవుని సన్నిధికి వస్తావు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఒకవేళ నీవు దేవుని అంగీకరించకపోతే, దేవుని నీ హృదయంలోనికి తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఒకటి జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనాలు చూసుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునను. ఇక్కడ ఏం కనపడుతుందంటండి? అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయి వెళ్ళిపోయిన తర్వాత, ఒకవేళ నీ హృదయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు చేర్చుకోపోతే, ఒక అపవిత్రాత్మ మనుషుని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటండి? మళ్ళీ వచ్చి చూసిద్దంట. నీరు లేని చోటు అంటే దేవుని యొక్క వాక్యము లేనటువంటి చోట్లన్నీ వెతికిద్దంట. వెతికి మళ్ళీ నేను వచ్చిన ఇంటికే మళ్ళీసారి వెళ్ళి చూస్తాను, మళ్ళీ నన్ను లోపలికి రమ్మంటాడో వద్దంటాడు, చూస్తాను, మళ్ళీ వచ్చిద్దంట. వస్తే ఆ ఇంట్లో ఎవరు లేరంట? యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లో ఉన్నారా? చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లో లేరు. ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండు చూచి ఇప్పుడు నన్ను ఒక్కదాన్ని అయితే మళ్ళీ పంపించేస్తాడు, కాబట్టి నాకు బలం కావాలి కాబట్టి ఏం చేసిద్ది? వెళ్ళి ఇంకా 7 చెడ్డవాటిని తీసుకొని వచ్చిద్దంట. మొత్తం ఎన్నైనాయి? 8. అంటే ఒక్కదాంతో వదిలించుకుంటే ఎన్ని వస్తున్నాయి? 8 వస్తున్నాయి నీ ఇంట్లోకి. వచ్చి ఇక అక్కడే కాపురం ఉంటాయి అంట. అప్పుడు మొదటి స్థితి కంటే ఏ స్థితి? కడపటి స్థితి బహు చెడ్డది. అంటే నీ ఇంటిలోకి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని పిలవకపోతే ఏదో వస్తుంది రెడీగా? అపవిత్రాత్మ వస్తుంది. బోనస్గా ఎన్ని వస్తున్నాయి? 7 ఎక్స్ట్రా వస్తున్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకున్నావా? చేర్చుకోకపోతే హృదయంలో ఎవరో ఒకటే సీటు ఉంటుందంట. చెప్పలేదా? ఆంటీ చెప్తారు కదా, హృదయంలో ఒకళ్ళకే చోటు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారన్నా ఉండాలి, లేకపోతే లేదు అంటే ఏం లేదు, ఇక ఆప్షన్ వచ్చేస్తుంది. పొలంలో మనం పంట వేయలేదనుకోండి, ముళ్ళ చెట్లకి వెళ్ళి నీళ్ళు పోస్తామా రోజు? అదే లేసి వస్తాయి, అంతే కదా. ఇల్లు మనం ఊడ్చి శుభ్రంగా రోజు పెట్టుకుంటాం, మళ్ళీ సాయంత్రానికి ఏమైద్ది? దుమ్ము పడతానే ఉండిద్ది. కాబట్టి పిచ్చి మొక్కలు పెరగడానికి పెద్ద నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ అందులో పంట వేయాలంటేనే నువ్వు చాలా కష్టపడాలి. అలాగే నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. ఉంటే నీకు రక్షణ, ఉంటే నీకు స్వస్థత, ఉంటే నీ జీవితానికి జీవము, ఉంటేనే నీకు దేవునితో సహవాసము. ఒకవేళ లేకపోతే ఎవరు వస్తున్నారు రెడీగా? అపవిత్రాత్మ రెడీగా ఉంది రావడానికి. నువ్వు అపవిత్రాత్మకు నీ హృదయంలో స్థానం ఇస్తావా? యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో స్థానం ఇస్తావా? ఈరోజే ఆలోచించుకో. రక్షణకి ఇంకా నువ్వు వెనుకంజ వేస్తున్నావా? ఇప్పుడు కాదులే, రేపు కాదులే, ఎల్లుండు, వచ్చే సంవత్సరంలే, ఆ పంట అయిపోయిన తర్వాత, ఈ పని అయిపోయిన తర్వాత, పిల్లకి పెళ్లి చేసిన తర్వాత, ఉద్యోగం అంతా రిటైర్ అయిన తర్వాత అని అనుకుంటున్నావా? లేదు, నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలుస్తున్నారు. ఆయన నీ తలుపు దగ్గర నిల్చుని తట్టుచున్నాడు. ఆలస్యం చేయకుండా, నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోనికి రానిస్తే ఆయన నీకు రక్షణ ఇస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు, నీకు జీవాన్ని కలుగజేస్తాడు, నీతో సహవాసం చేస్తాడు, నిన్ను ఆయన యొక్క ఇంటికి నడిపించుకుంటా వెళ్తాడు. మరి అలాంటి ఇల్లు నీకొద్దా? అలాంటి ఇల్లు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.
ఎన్నిళ్ళు చూసాం? 5 ఇళ్ళు. ఈ 5 ఇళ్ళల్లో నీ ఇంట్లో ఈ 5లో ఏదైనా ఒకటి కొదువు ఉన్నదా? యేసు ప్రభువుని చేర్చుకోవటమే ఏంటిది? మొదట ఏంటిది? రక్షణ. ప్రభువుని చేర్చుకోవటమే రక్షణ. రెండవది స్వస్థత. ఏ స్వస్థత? పాప రోగానికి స్వస్థత. అందుకనే పాపం అందరూ చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకని పాప రోగానికి అన్ని రోగాలకు మందు ఉందంట కదా. పాప రోగానికి యేసు ప్రభువే మందు. పాప రోగానికి ఎవరు మందు? యేసు ప్రభువే మందు. నేను పాపినని నువ్వు ఒప్పుకుంటే యేసు ప్రభు మందుని ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు, ఉపయోగించుకోవచ్చు. మూడోది జీవం ఉన్నదా? చచ్చిన స్థితిలోనే ఉన్నామా? చెట్టు ఉన్నది, ఆ చెట్టులో జీవం ఉన్నది కాబట్టి పచ్చంగా ఉన్నది కదా. మనలో కూడా జీవం ఉంటే ఏం చేస్తాం? ఎప్పుడు ఈ జీవము నీరుని చూపిస్తుంది. నీరేం చూపిస్తుంది? వాక్యాన్ని చూపిస్తుంది. అందుకని పచ్చగా ఉండాలంటే నీళ్ళేముండాలా? జీవం ఉండాలా. ఉందా? ఒకవేళ లేకపోతే ఇప్పటి నుంచి అయినా ఏం చేయి? ఆ జీవం కలిగి ఉండటానికి తీర్మానం చేసుకో. ప్రభువా, నాలో నీ జీవం రాని అయ్యా. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ వచనములు అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాయడల నీకు ఏది ఇష్టమో అడుగుడి. 4వది సహవాసం. ఇప్పుడు మనం అందరం ఏం చేసాం? సహవాసముగా కూడుకున్నాం. సహవాసం మనకు కావాలా? వాళ్ళ సహవాసం ఎందుకంటే ఒకరం పడిపోతే ఇంకొకళ్ళు ఏం చేయాలా? పడిపోయిన వాళ్ళు ఇంకా పడగొట్టడం కాదు జీవితం. ఏం చేయాలా? సహవాసం అంటే పురుకొల్పు. జీవితంలో ఏముండాలా? పురుకొల్పు ఉండాలా ఆత్మీయంగా. అప్పుడే సహవాసం. మనం ఎవరితో సహవాసం అంటే ప్రభువుతో. అందుకని ప్రభువుతో మనం సహవాసము కలిగి బలముగా ఉండేవారముగా ఉండాలా. 5వది యేసుక్రీస్తు ఉండే ఇల్లు. నీ ఇంట్లో ఉన్నాడా? అప్పుడప్పుడు ఏం చేస్తాం? నువ్వు బయట ఉండయ్యా, కాసేపు నువ్వు బయట ఉండయ్యా అంటాం. మనకు బాగా మన ఇంటికి తరచుగా వస్తుంటే ఒక వ్యక్తి వచ్చారనుకోండి, ఈ తరచుగా వచ్చే వ్యక్తిని ఎక్కడ ఉంచుతాం? ఎక్కడ ఉంచుతాం? బయట ఉంచుతాం. కాసేపు నువ్వు బయట ఉండు, ఆ వ్యక్తితో మాట్లాడి వస్తాం కదా అంటామా? చాలాసార్లు ప్రభువుని మనం ఏం చేస్తామంటే లోకం చేసుకుంటాం. అందుకని ఆయన మన ఇంట్లో ఏం చేయడు? ఉండడు. ఉండేటట్టుగా మనం ఏం చేయాలా? చూసుకోవాలా. ప్రభు మన ఇంట్లో ఏం చేయాలా? మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు వెరుగురా. మీరు విలువ పెట్టి, మీరు నా సొత్తు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. అందుకనే మన ఇంటిలో ప్రభు ఉండాల. కొన్నిసార్లు ప్రభువుని బయటికి పంపించేస్తాం. దేని వలన పంపిస్తాం? చెప్పాలా మీరే? మన క్రియల వలన, మాటల వలన, చూపుల వలన కదా. కాసేపు బయట ఉండయ్యా అంటాం.
ఆయన ఎప్పుడు మనలో నుంచి బయట ఉండాలని కోరుకోకూడదు. మనం ఎప్పుడు ఆయన మనలో ఏం చేయాలా? ఉండాలా. అప్పుడే మనకి ఇవన్నీ ఉంటాయి. ఇటు అనుభవం కలిగిన వారమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారముగా ఉందాం. దాసరాలు నిలవబెట్టుకొని మనతో 5 ఏళ్ల గురించి మాట్లాడుతూ వచ్చింది. ఆ రీతిగా మనము మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా బలహీనత ఉంటే ఏం చేయాలా? చాలాసార్లు బలహీనత ఉన్నప్పుడు వాక్యం మనల్ని సూటిగా తగులుతుంటుంది. చెప్పేవాళ్ళు నిన్ను ఎవరు దృష్టిలో పెట్టుకోరు. దేవుడు నడిపించిన దాన్ని బట్టి దాన్ని ఉపయోగిస్తారు. అప్పుడు మనకు తగిలినప్పుడు ఏమనుకుంటామంటే నాకే అనుకుంటాం. నీకే అయితే నువ్వు మారు మనసు పొందాల్సి ఉంది కదా. నాకే అనుకున్నామంటే అదేదో ఉన్నది చెడుగు. దాన్ని ఏం చేయాలా? తీసివేసుకోవాలి. ఇటు అనుభవం కలిగిన వారమే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకునే వారముగా ఉందాం. ప్రేరేపించబడిన వారు ఒక్కరు మీ చెయ్యి ఎత్తితే మీ దగ్గరికి మౌతు దేయబడుద్ది. ప్రార్థన చేయండి. వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రీతిగా నా తండ్రి గోపాలపురం గ్రామాన్ని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి ఈ స్త్రీల పరిచర్యను బట్టి ప్రభువా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, గనపరుస్తుంటున్నాను ప్రభువా. దేవా ఈ సమయంలో దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా పాటలలోను వాక్యంలోను తండ్రి అయ్యా మీరు నీ నామమునకు మహిమ తెచ్చుకున్నందులకై ప్రభువా మీకెన్నో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా మీరు మా మధ్య ఉండి తండ్రి అయ్యా ఎక్కడ 2-3 నా నామమున మోకరిస్తారో వారి దగ్గర అక్కడ వారి మధ్యన నేను ఉంటానని మీరు సెలవిస్తూ వచ్చిన దేవుడు ప్రభువా మీరు మా మధ్య ఉండి దేవా నీ దాసరాల ద్వారా ప్రభువా మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి ప్రభువా నీకెన్నో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మీరు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్న మాటను బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి మీరు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపి నిమిత్తమై ప్రభువా ప్రతి ఒక్కరిని రక్షించడానికై దేవా మీరు రక్షకుడుగా ఈ లోకంలో పుట్టి దేవా మీరు మాకు రక్షణ అనుగ్రహించిన దేవుడుగా ఉన్నందులకై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభువా. దేవా జక్కయ్యని మీరు మా మధ్యకు తీసుకొచ్చినారు. నిజముగా జక్కయ్య ఇంటిలో తండ్రి మీరు ప్రవేశించినప్పుడు జక్కయ్య తండ్రి తనెంతగానో ప్రభువా ఆ యొక్క ధనాపేక్ష కలిగిన వాడై ఉంటూ ఉండగా ప్రభువా అయ్యా నిన్ను చేర్చుకున్నప్పుడు తనలో నుండి ఆ ధనాపేక్ష తండ్రి తను విడిచిపెట్టబడుతూ వచ్చింది. దేవా నీకు వందనాలు. అయా ఈ రీతిగా మాలో ఉన్నటువంటి ధనాపేక్ష ధనమనే యజమానిని నా తండ్రి మాలో నుండి తొలగించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. అందరము ఆ ధనము కోసమే దేవా ఈ లోకంలో ప్రయాసపడుచున్నటువంటి వారమే దయతో మన్నించండి. అటు ధనాపేక్ష తండ్రి సంపూర్ణముగా మాలో నుండి తండ్రి మీరే తొలగించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. తద్వారా తండ్రి జక్కయ్య రక్షణ పొందుకుంటూ వచ్చినాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అనే సాక్ష్యాన్ని పొందుకుంటూ వచ్చినాడు. అయ్యా నీ బిడ్డగా చేయబడుతూ వచ్చాడు, రక్షణ పొందుకున్నాడు. అందును బట్టి దేవా నీకు వందనాలు. అయా రక్షణ యెహోవాది అన్న మాటలను బట్టి దేవా నీకు వందనాలు. మీ రక్షణ జక్కయ్యకు అనుగ్రహించినారు. అందును బట్టి దేవా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇంకా అట్టి రక్షణను తండ్రి ఎవరైతే పొందుకోలేదో తండ్రి ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకు ప్రభువా అట్టి రక్షణ అనుగ్రహించి ప్రతి ఒక్క ఇంటిని రక్షణ ఇల్లుగా మార్చమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా సహాయం చేయండి, కృప చూపించండి దేవా నీకు వందనాలు. అయా స్వస్థత ఇల్లుగా దేవా ఆ యొక్క తండ్రి నాయన పేతురు ఇంటిలోనికి మీరు ప్రవేశించిన దేవుడుగా ఉన్నారు ప్రభువా మీకు వందనాలు. దేవా ఎక్కడ తండ్రి అస్వస్థత ఉంటూ ఉన్నదో మీరు దానిని సంపూర్ణముగా స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారు తండ్రి నీకు వందనాలు. స్వస్థపరిచే యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చారు దేవా నీకు వందనాలు. అయా ఇంకా పాప రోగముతో దేవా తండ్రి దాని ద్వారా బాధింపబడుతూ దాని పీడితులుగా బాధింపబడుతున్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోనండి.
పాపరోగము నుండి సంపూర్ణమైన స్వస్థత, విడుదల సంపూర్ణంగా మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం చేయండి. కృపను అనుగ్రహించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం చేయండి. ఇంకా తండ్రి, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ప్రభువా, ఆ యొక్క మరణ స్థితిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా. అయా, నీ వాక్యము మీరు మాత్రమే తండ్రి మరణములో నుండి జీవములోనికి దాటించగలిగినటువంటి శక్తివంతుడు అయిన దేవుడు మీరు మాత్రమే గనుక ప్రభువా, అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. అయా, వారిని బ్రతికించండి దేవా. మీరు మాత్రమే బ్రతికించే దేవుడు ప్రభువా. ఈ లోకంలో ఎవ్వరు కూడా తండ్రి పాపిని బ్రతికించగలిగిన వాడు ఎవ్వడు లేడు ప్రభువా. మీరు మాత్రమే ఆ శిలువ త్యాగం ద్వారా, మీరు కార్చిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం ద్వారా ప్రభువా, ప్రతి ఒక్కరిని పాపముల నుండి, అపరాధముల నుండి దేవా మీరు బ్రతికించే దేవుడుగా ఉన్నారు. ఆ రీతిగా నా తండ్రి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి ఆ యొక్క మరణము నుండి జీవములోనికి దాటించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను దేవా. సహాయం చేయండి, కృప చూపించండి. తద్వారా నీతో సహవాసము కలిగినటువంటి ఇళ్ళగా దేవా, ఈ గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటిని దేవా నిన్ను మాత్రమే సేవించే బిడలుగా దేవా, నీతో సహవాసం గల ఇండ్లుగా మార్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం చేయండి. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, యేసుక్రీస్తు ఇంటిగా ప్రభువా నీ ఇంటిని కలిగి ఉండి దేవా, నీ సన్నిధికి వచ్చే బిడ్డలుగా నీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డకి మీరే అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ, ఈ 5 అంతల తండ్రి ఇంటి అనుభవము మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరట స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా తండ్రి మీ దాసరాలు నిలవబెట్టుకొని 5 అంతల అనుభవం తండ్రి మా గమనంలో తీసుకొచ్చి దేవా, మీరు మాట్లాడుతూ వచ్చిన మీ వాక్య భాగాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీ దాసరాలను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఇంకా మీ సన్నిధి మీ బిడ్డతో ఉంచండి. కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. ఏ ఇంటిలో ప్రభువా మీరున్నారో మీ స్తోత్రాలు. ఏ ఇంటిలో లేరో ప్రభువా, ఆ ఇంటిలో వాళ్ళు చేర్చుకోవటానికి హృదయం నీకు ఇవ్వటానికి సాయం చేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచమని మైక్ శబ్దం ద్వారా తండ్రి, లైవ్ ద్వారా వింటున్న ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా గోపాలపురాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సమయంలో మీ మెలనైన స్వరం వినపడుతుండగా మీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. కఠిన హృదయాలు కాక తండ్రి, వారింటిలో మిమ్మల్ని చేర్చుకోవటానికి ప్రభువా మీ కృపను అనుగ్రహించండి. మీరుంటే ఆ ఇంట్లో వ్యాధి ఉండదు, మీరుంటే ఆ ఇంట్లో మరణం ఉండదు, మీరుంటే ఆ ఇంట్లో సహవాసం ఉంటుంది, మీరుంటే ఆ ఇంట్లో జీవం ఉంటుంది, మీరుంటే ఆ ఇంట్లో రక్షణ ఉంటుంది ప్రభువా. అటు మిమ్మల్ని చేర్చుకొని ఇవన్నీ వారు అనుభవించడానికి సహాయం చేయమని దేవా, దాసుడు ఏబన్న బట్టి భుజమును బట్టి మీ స్తోత్రాలు. ఈ కూడికలు ఈ రీతిగా ప్రతి వారం కలిగి ఉంటాను సహాయపడుతూ వచ్చారు. వారి ఇంట్లో కూడా ప్రభువా మీరు ఆశీర్వదించండి. ఓబేదోమును ఆశీర్వదించిన దేవుడివి ప్రభువా. మందసు మా ఇంట్లో ఉన్నది, ఆ ఇల్లంతటిని కూడా ప్రభువా 3 నెలల్లో మీరు ఆశీర్వదించారు. ఆ రీతిగా మీ బిడ్డల్ని ఆ రీతిగా ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండినట్టుగా సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తనపేక్షకులెందరగలరు ఈ ధరణియందు, ఘనముపై మనసు నిల్పెదరు ఈ ధరణియందు, వారి కలవరమంతధనముదనమే, వారి కలవరమంతధనముదనమే, వారు బ్రతికేడు బ్రతుకంత క్షీణతయే, వారు బ్రతికేడు బ్రతుకంత క్షీణతయే.
జీవితమెవరికి నీ జీవితమెవరికి ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవరికి నీ జీవితమెవరికి అందరికీ వందనాలు. ఈ వారములో జరిగే సిస్టర్స్ కూడికలు, రేపు బరాకాల సిస్టర్స్ కూడిక ఉంటుంది, బుధవారం భీమవరంలో ఉంటుంది సిస్టర్స్ కూడిక, గురువారము ఆచార్య వారి ఇంట్లో 2 గంటలకు ఉంటుంది. ప్రార్థన చేయండి. తిరిగి దాసుడు పేట్రాన్ను దేవుడు మహిమలో తీసుకున్నాడు. అయితే చాలా ఘనతగా జరిగింది సమాధి. అనేకులు వచ్చారు, ఎంతో సాక్ష్యాలు అన్నీ ఘనతగా జరిగినవి. వాళ్ళ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఆంటీ ఉన్నది, పిల్లలు, కుమారుడికి 2 కుమార్తెలు, కుమార్తెకు 1 కుమార్తె. కుమారుడు వచ్చేమో అమెరికాలో జాబ్ చేస్తాడు, కుమార్తె వచ్చి సింగపూర్లో సేవ చేస్తుంది. వాళ్ళ పరిచర్య కొరకు పెద్దవాళ్ళు లేని కొదువ కుటుంబంలో తీర్చబడినట్టుగా మీరందరూ మీ సొంత ప్రార్థనలో ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.